నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభాపతిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. వెంటనే సభ హర్ష ధ్వానాలతో మారుమ్రోగింది. అనంతరం అయ్యన్న పాత్రుడిని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకుని వెళ్లి సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. అనంతరం ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అసెంబ్లీ స్పీకర్ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఒకే నామినేషన్ దాఖలైనందున అయ్యన్న పాత్రుని ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలియజేశారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన ఒకసారి ఎంపీగా పనిచేశారు. 10 సార్లు నర్సీపట్నం నుంచి పోటీ చేసి 7 సార్లు గెలిచారు. ఇప్పటివరకు 5 ప్రభుత్వాలు సాంకేతిక విద్య, క్రీడలు, రహదారులు, భవనాలు 2 సార్లు మంత్రిగా పనిచేశారు. అటవీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా పనిచేశారు. అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎన్నిక తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అప్పట్లో పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని వైసీపీ నేతలు చేసిన సవాళ్లను గుర్తు చేశారు. జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిందని, వైసీపీ వాళ్ళు వైనాట్ 175 అని 11 గెలిచారని తెలిపారు. గత సభ లాంటి సభను తాను ఎన్నడూ చూడలేదని తెలిపారు. తాను 9 సార్లు గెలిచానని, ఇక్కడ ఉన్న అందరికంటే సీనియర్ నని పేర్కొన్నారు. ఈ సభను అత్యంత గౌరవంగా నడపాలని కోరానని చంద్రబాబు తెలియజేశారు. ఈ సభలో హుందాతనంతో ముందుకు వెళ్లాలని, వెకిలితనం, వెకిలి మాటలకు ఇక స్పష్టి అని చంద్రబాబు తెలియజేశారు. అయ్యన్న నాయకత్వంలో సభ హుందాతనం పెరుగుతుందని చంద్రబాబు అన్నారు. రాజధాని కట్టాలని తెలిపారు. అలాగే పోలవరం నిర్మాణంతో పాటు నదుల అనుసంధానం, పేదల అభివృద్ధి వంటి కార్యక్రమాలు ఈ సభలోనే చేపట్టాలని చంద్రబాబు ఆకాంక్షించారు. నేను కూడా ఇదే హౌస్ లో చాలా బాధపడిన సందర్భం రోజు మెంబర్స్ అందరం ఉన్నాం. నన్ను గురించి, నా కుటుంబాన్ని గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం యాక్షన్ తీసుకోవడానికి నాకు మైక్ ఇవ్వమని అడిగాను. మేము నిరసన తెలియజేసి ఎడతామని మైక్ అడిగితే మైక్ ఇవ్వలేదు. ఇవ్వకుండా మీరు చూస్తే మామూలు సంఘటన కాదు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు, మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేడతాను రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నా జీవితంలో ఇది 9వసారి నేను ఎమ్మెల్యే. ఈ రాష్ట్రంలో తెలుగు జాతిలో నాకు వచ్చిన అవకాశాలు ఏ నాయకుడికి రాలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను. 15 సంవత్సరాల పొజిషన్ పార్టీ లీడర్గా పనిచేశాను. కానీ తిరుపతిలో నా పైన దాడి జరిగింది. 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. ఆ రోజు కూడా నా కళ్ళలో నీళ్ళు రాలేదు. మొట్టమొదటిసారిగా ఎలాంటి సంబంధం లేని నా సతీమణి పైన ఆరోపణలు చేశారు. ఆ ఒక్కరిపైన కాదు, ఈ రాష్ట్రంలో ఆడపడుతున్న అందరిపైన, గౌరవంగా బ్రతికి ఆడబిడ్డలందరినీ అవమానం చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి.
దానికి పరాకాష్ఠగా మరో శాసనసభ్యులు కానీ కొంతమంది అయితే భవానీ శాసన సభలో సభ్యురాలుగా ఉండి ఎన్నో పోస్టింగ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఫస్ట్ టైం నా జీవితంలో ఆడబిడ్డల కోసరం ఇలాంటి హననాన్ని చేశారని బాధపడుతూ కంటతడి పెట్టాను. ఆ రోజే అనుకున్నా, ఇలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి అరిష్టం, ఇలాంటి వ్యక్తిత్వం ఉండకూడదు. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గౌరవ సభ చేసి హోందాగా నడిపించే వరకు నేను పనిచేస్తానని చెప్పి ఒక శపథం చేశాను. ఆ శపథం ప్రకారమే ప్రజలు గెలిపించారు, వచ్చాను. ఈరోజు 2 సంవత్సరాల తర్వాత, ఆ రోజు నేను వెళ్ళింది 2021 నవంబర్ 19వ తారీఖున వెళ్ళాను. నిన్న మీ అందరి ఆశీస్సులతో ప్రజలందరి యొక్క ఆమోదంతో ఈ సభలోకి ఎంటర్ అయ్యాం. నాకు జరిగిన అవమానం కానీ, ఆడబిడ్డలకు జరిగిన అవమానం కానీ భవిష్యత్తులో ఎవరికి జరగకుండా కాపాడే బాధ్యత ఈ అసెంబ్లీ తీసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. నా గౌరవాన్ని కాపాడిన ప్రజానీకానికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ తొలిసారి ప్రసంగించారు. అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రను ఎన్నుకున్న తర్వాత స్పీకర్ ను అభినందిస్తూ పవన్ మాట్లాడారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా రావడం సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. నేటి నుంచి రాష్ట్ర ప్రజలు ఆయనలో పుణ్యాతనం చూస్తారని తెలియజేశారు. గత ప్రభుత్వం వ్యక్తిగత దూషణలు చేసిందని, రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేసిందని తెలియజేశారు. ఎంత పెద్ద సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలియజేశారు. ఒక్కటే బాధగా ఉంది, ఇక మీదట మీకు తిట్టే అవకాశం లేదు అంటూ పవన్ కళ్యాణ్ చమత్కరించారు. మీకు కోపం వస్తే రిషికొండను చెక్కినట్లు పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. ఇకపై మీకు తిట్టే అవకాశం లేకపోవచ్చు. ఇక సభలో ఎవరు తిడుతున్నా వారిని నియంత్రించే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. మీరే కంట్రోల్ చేయాలి అనగానే సభలో సభ్యులంతా నవ్వారు. సభాపతి హోదాలో సభను ముందుకు తీసుకువెళ్లాలని అయ్యన్న పాత్రుని పవన్ కళ్యాణ్ కోరారు. 16వ శాసనసభకి ఏకగ్రీవంగా ఎన్నికైన సభాపతి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్ర గారికి హృదయపూర్వక నమస్కారాలు, మీ శుభాకాంక్షలు. ఇది నేను మొదటిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టడం. ఇలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగాను, ఒకసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన మీకు, పంచాయతీరాజ్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫారెస్ట్, R&B అనేక మంత్రిత్వ శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించిన మీకు ఈ సభాధ్యక్షుడు ఈ స్పీకర్ స్థానంలో కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. ఇన్ని దశాబ్దాలు ప్రజలు రాజకీయ జీవనంలో ఇన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు. మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. నాకు ఒకటే బాధేస్తా ఉంది సార్, ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం. కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది. మీరే మైక్ ఆఫ్ చేయాలి. అంటే మా చిన్నప్పుడు నేను చూసే ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ లీడర్ చేసేవాళ్ళు చిన్నప్పుడు మా స్కూల్లో. కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు, మీ ఘాటైన వాగ్దాటి చూశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారు. డిబేట్స్ వెనకాల దాక్కుని సంస్కారహీనమైన భాషల్ని, భావాల్ని రకరకాల మాధ్యాల్లో విరజిమ్ముతూ ఉంటారు. దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలి. ఇందాక సభా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఆడబిడ్డలు ఏ విధంగా నలిగిపోయారు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో. చిన్న లేదు, పెద్ద లేదు, ఎవరని లేదు. ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళకి వ్యక్తిగతంగా దూషణ, సోషల్ మీడియాలో వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, వాళ్ళు పెద్ద నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదా వాళ్ళకి ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా సగటు మనిషి కూడా కావచ్చు, అది
ఇక్కడతో ఈ రోజు నుంచి ఆగిపోవాలి అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 40,336 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ దసరంపై తొలి సంతకం చేశారు. ఈ మేరకు శనివారం అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఆయన వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఇంధన శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా 40,336 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తూ దసరం తొలి సంతకం చేశారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు దశల వారీగా సోలార్ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు సంబంధించిన దసరంపై రెండో సంతకం చేశారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకంలో ఇంటింటికి 3 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ను అందించే కార్యక్రమానికి సంబంధించిన దసరంపై మూడో సంతకాన్ని చేశారు. అనంతరం మంత్రి మిడక మాట్లాడారు. తనకు విద్యుత్ శాఖ మంత్రిగా అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, బాపట్ల ఎమ్మెల్యే వి నరేంద్ర వర్మ, పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, పలువురు ఇతర ప్రజాప్రతినిధులు, ఇంధన శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు మా నాన్న మంచి బాధ్యత అప్పగించారు. తీసుకున్నారు. ముందుగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి పేరు పేరున నా ధన్యవాదాలు. అట్లా నా నియోజక ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నన్ను ఎన్నుకున్న నా నియోజక ప్రజలు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ మొదటి రోజు నేను ఛార్జ్ తీసుకున్నాను. 3 కార్యక్రమాల మీద మనం దృష్టి పెట్టాం. మొదటగా దాదాపు 44,500 మంది రైతులకి అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పి మొదటి సంతకం పెట్టాము. ఎందుకంటే చాలా కాలం నుంచి రైతులు బోర్లు వేసుకొని కరెంటు కనెక్షన్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కరెంటు కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మొదటి సంతకం 44,500 మందికి విద్యుత్ కనెక్షన్లు ఇస్తా ఉన్నాం. రెండోది వచ్చేసరికి చాలా కాలం నుంచి గవర్నమెంట్ బిల్డింగ్స్, గవర్నమెంట్ వాళ్ళు కరెంటు బిల్లులు కట్టి కరెంటు బిల్లులు కట్టలేక ప్రతిసారి కూడా గవర్నమెంట్ కరెంటు బిల్లు పంచాయతీలకి కరెంటు బిల్లు కట్ చేస్తా ఉన్నారు. అవన్నీ లేకుండా రాబోయే రోజుల్లో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ పైన సోలార్ తోటి పవర్ తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో ఒక కమిటీ వేసాం. 15 రోజుల్లో కమిటీ దాన్ని రివ్యూ చేసి ఇస్తా ఉంటారు. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మొత్తం గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని కూడా సోలార్ తో చేయాలనేది ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదేవిధంగా మూడోది వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ గారు ఫిబ్రవరిలో ఒక కార్యక్రమం ఓపెన్ చేశారు. తద్వారా ఎవ్రీ హౌస్ హోల్డర్ కి 3 కిలోవాట్స్ దాకా మనం కరెంటు సోలార్ ద్వారా కరెంట్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాము. అవన్నీ కూడా కమిటీ వేసి జిల్లాలో కమిటీలు వేసేసి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి హౌస్ హోల్డర్ కూడా నాణ్యమైన విద్యుత్తు భారం లేకుండా ఉండేటట్టు తప్పకుండా వాళ్ళందరూ కూడా ఇస్తామని చెప్పి కూడా పేరు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సభ్యులు సుజనా చౌదరి విజయవాడ భవానీపురం పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కార్యాలయంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడారు. యోగా చేయడం ద్వారా శరీరంలో ఉన్న ప్రతి పార్ట్ యాక్టివ్ గా ఉంటుందని తెలియజేశారు. అన్ని రోగాలకు యోగా ఒకటే సరైన మార్గం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ నాయకులు శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. నుంచి తల వరకు కూడా ప్రతి పార్ట్ కి ఆక్సిజన్ పంపించే ప్రక్రియ జరిగి ప్రతి పార్ట్ కూడా యాక్టివ్ గా ఉంటుంది. మనం రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది, కానీ అవసరం వరకు జరుగుతుంది. ఇది చేస్తే ఏంటంటే ప్రతి పార్ట్ కి ఫ్రెష్ బ్లడ్ వచ్చేసేసి బ్యాడ్ ఎయిర్ అంటే కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఆరోగ్యానికి ఉల్లాసంగా ఉండడానికి చాలా మంచిది. ఇది ఒకటి ఏంటంటే మన హెల్త్ ప్రెడిక్ట్ చేసుకోవడం, తర్వాత ప్రివెంటివ్ సిక్నెస్ రాకుండా అనేక రోగాలకి నివారణ, యాక్చువల్గా సర్వ రోగ నివారణ చెప్పొచ్చు మనం కరెక్ట్ గా పాటిస్తే. కాబట్టి అందరూ కూడా నరేంద్ర మోడీ గారు మొదలుపెట్టిన ఇది ఒక ఉద్యమం లాగా మొదలు పెట్టారు. ఇప్పుడు ప్రపంచం అంతా ఎక్కడికి వెళ్ళినా ఏ దేశంలోకి వెళ్ళినా యోగా డే, యోగాకి అందరూ కూడా అలవాటు పడిపోతున్నారు. అంటే మానవ జాతి మొత్తం కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఇది మొదలుపెట్టడం జరిగింది. మీరందరూ కూడా ఒక్కరోజే కాకుండా రోజు యోగా చేయాలని చెప్పి
మనం చేసే సెలవు తీసుకుంటాం. నీట్ పరీక్ష లీకేజీకి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి బహిరంగ క్షమాపణ చెప్పాలని విజయవాడ ధర్నా చౌక్ లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ మాట్లాడారు. నీట్ పరీక్ష లీకేజీ వేల లక్షల కోట్ల కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని తెలిపారు. ఇంత కుంభకోణం జరిగిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోలేదని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తు వాళ్ళ ఆరోగ్యానికి నష్టం వాటిల్లే రాష్ట్ర అధ్యక్షులు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష లీకేజీ జరిగినటువంటి లక్షల కోట్ల రూపాయల కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఉంది. నీట్ పరీక్ష పెట్టడానికి, ఆ పరీక్షని సెంట్రలైజ్ చేయడానికి కారణమే కుంభకోణం జరుగుతున్నాయి. రాష్ట్రాల్లో ఎంసెట్ నిర్వహిస్తూ ఉంటే అందుకని దీన్ని సెంట్రలైజ్ చేస్తున్నామని నాడు బీజేపీ ప్రభుత్వం దీన్ని సెంట్రలైజ్ చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి దీని బాధ్యతను అప్పచెప్పింది. ఈరోజు దాదాపు కోట్ల రూపాయలు నీట్ పరీక్షలో కుంభకోణం జరిగింది. తేటతెల్లం అయిపోయింది. చివరికి ఈ కుంభకోణం జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కనీసం మాట్లాడలేదు. సుప్రీంకోర్టు కేసు తీసుకుంటే దానిలో వచ్చినటువంటి బయటకు వచ్చినటువంటి విషయాలు, లీకేజ్ అయినటువంటి విషయాలు, 30 లక్షల మాఫియా బయటకు వచ్చిన తర్వాత అనివార్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇట్లాంటి పరిస్థితి, లీకేజీ, కోట్ల రూపాయల కుంభకోణం, ఇది దేశానికి సిగ్గుచేటు. విద్యార్థుల భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యాన్ని ఈరోజు నష్టం వాటిల్లేటువంటి ప్రమాదం ఉంది. అందుకనే ఈ నీట్ లీకేజ్ వ్యవహారంలో ఎవరైతే కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. నిన్నటికి నిన్న ఏదో తాత్కాలికంగా పరీక్షా పత్రాల లీకేజీ చట్టం కొత్తగా తీసుకొచ్చి కంటి తుడుపు చర్యలు చేస్తూ ఉన్నారు. ఈ కంటి తుడుపు చర్యలు కాదు, వెంటనే ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన కఠినంగా శిక్ష వేయాలి. ఈ విద్యాశాఖ మంత్రి పరీక్షల నిర్వహణలో వైఫల్యం చెందినటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పరీక్షల వ్యవహారంలో అర్హత కోల్పోయినటువంటి ఎన్టీఏ కూడా రద్దు చేసి విజయవాడ లెనిన్ సెంటర్ లో నీట్ పరీక్షల అవకతవకలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కె రామకృష్ణ మాట్లాడారు. ఈ పరీక్షలపై విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉందని, కేంద్ర ప్రభుత్వంలో ఉండేవారు ప్రశ్న పత్రాలను డబ్బులకు అమ్ముకున్నారని, దీనిపై న్యాయ విచారణ జరపాలని కోరారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజావేదిక కూల్చివేశారని, అప్పుడు ప్రజలు తప్పు పట్టారని, నిన్న అసెంబ్లీలో జగన్ కారును లోపలికి పంపడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. ఈరోజు వైసీపీ కార్యం కూల్చివేతకు అంత తొందర ఏముంది? అది అక్రమ కట్టడం అయితే నోటీసులు ఇచ్చి అనంతరం కూర్చొందని, ఇలా కక్ష సాధింపు అనేది ఎవరు చేసినా తప్పేనని తెలిపారు. కేబినెట్ మంత్రులతో సమానంగా ఆయన కూడా ఆహ్వానించి ఆ ప్రమాణ స్వీకారానికి అలవ్ చేశారని ఉదారత ప్రదర్శించారని పొద్దున్నే వార్తలు చూశాము. కానీ మళ్ళీ అది అయిన తర్వాత వెంటనే ఇక్కడ విషయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చుతా ఉన్నారని చెప్పి వార్త వస్తుంది. ఇది సరైనది కాదు. ఎందుకంటే అంత తొందరపడాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ నిజంగా అది అక్రమంగా నిర్మించారని అనుకుంటాం, అదొక్కటే కాదు కదా, మరి చాలా ఉంటాయి కదా. కాబట్టి ఏమంటే కక్ష సాధింపు ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఎవరు చేసినా కూడా అది కరెక్ట్ కాదు, అది మానుకోవాలి. సరైన టైం ఇవ్వండి, ప్రొసీజర్ ఫాలో అవ్వండి. తెల్లవారుదామని పోయి చేయాల్సిన పని ఏముంది? ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళకి నచ్చజెప్పి లేదంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఆ రకంగా చేస్తే బాగుంటుంది. మొత్తం సరైనది కాదు. బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేయడానికి పూనుకుంటా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను బెదిరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో కూడా ఇవాళ కుంటి సాకులు మాని సమగ్రమైన న్యాయ విచారణ జరిపించాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. దానికి సంబంధిత మంత్రి తక్షణమే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాము. కేకే సర్వే వ్యవస్థాపకులు కిరణ్ కొండేటికి విజయవాడ ఇలాపురం హోటల్ అభినందన సభ నిర్వహించింది. ఈ సందర్భంగా కిరణ్ కొండేటి మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల వారు నన్ను కలవాలని అనుకుంటున్నారు. 4 రోజులు ఇక్కడ ఉండి కొన్ని నియోజకవర్గాల్లో కొంతమందినైనా సరే కలవాలని అనుకుంటున్నాను. కొన్ని నియోజకవర్గాల్లో కలవలేనని వారిని నన్ను క్షమించమని అడుగుతున్నాను. పార్టీకి ఏ వ్యక్తులకు ఏ వర్గానికి సపోర్ట్ చేయకుండా నిబద్ధత,
నిజాయితీతో ముందుకు వెళ్తానని తెలియజేశారు. ఈవీఎంలలో మోసం ఉందనేది 8 స్టేజీలలో అన్ని రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను పరీక్షించడం జరిగిందని, రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ పార్టీ కూడా ఈవీఎంలపై అసత్య ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించకూడదని తెలిపారు. అందరికీ థ్యాంక్ యూ అండి. ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, స్టేజ్ మీద ఉన్నటువంటి చాలా పెద్దవాళ్ళకు, ఆర్గనైజ్ చేసినటువంటి దీక్ష మీడియా రాజేష్ గారికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. సో ఇంతకుముందు చెప్పినట్లుగా అందరినీ కలవాలని ఎక్కువ మంది నియోజకవర్గాల నుంచి, ఎందుకంటే రాని నియోజకవర్గం రిక్వెస్ట్ లేదు, ప్రతి నియోజకవర్గం నుంచి రిక్వెస్ట్, లేదా ప్రతి దేశం నుంచి ఇక్కడికి ఒకసారి రండి అని అంటున్నారు. సో అందరినీ కలవలేకపోయినా కనీసం 4-5 రోజులన్నా దీన్ని స్పెండ్ చేసి 4-5 ప్లేసులు నేను ఊరికే అలా కలుసుకుందామని సాయశక్తుల అవకాశం ఉన్నంతసేపు ప్రయత్నిస్తున్నాను. సో కలవలేని వాళ్ళకి, నేను రాలేని నియోజకవర్గాలకి అందరికీ సారీ చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇప్పట్లాగే ఎప్పుడు కూడా ఏ పార్టీకో, ఏ వ్యక్తులకో, ఏ వర్గాలకో సపోర్ట్ చేయకుండా ఇలాంటి నిబద్ధతతోనే, ఇలాంటి నిజాయితీతోనే ముందుకెళ్తానని. సో ఈ కేకే సర్వీస్ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చేయగల దమ్ముతో మనం ముందుకెళ్తామని, ఒక తెలుగు వాళ్ళగా మనం గర్వపడే పొజిషన్కి మనం ఉండాలని నేను కోరుకుంటూ, అలాగే మీ రంగాల్లో కూడా ధైర్యంగా, నిజాయితీగా ముందుకెళ్తారని, ఇలా వెళ్తే ప్రతి ఒక్క ఆశీస్సులతో పాటు ఖచ్చితంగా మీరు ముందుకెళ్తారని నమ్ముతూ, దానికి ఒక ఆదర్శంగా నేను నిలబడాలని, దానికి తోడు నిజాయితీగా ఉండాలని విశ్వసిస్తూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వచ్చిన వాళ్ళందరికీ. అంతకంటే ఏం చెప్పలేను. దాని మీద 100 ఇంటర్వ్యూస్ చేశానండి. ఈవీఎం ట్యాంపరింగ్ మామూలుగా ఈవీఎం మిషన్స్ని పెట్టి అందరికీ ఒకసారి చూపించడం జరుగుతుంది. తర్వాత 2వ స్టేజ్లో దానికి ఏ స్టేజ్కి వెళ్తుందని చెప్పి దాని 2వ స్టేజ్లో చూపిస్తారు. అంటే 3వ స్టేజ్, ఈ ప్రతి స్టేజ్లో కూడా మనకు ప్రతి పార్టీ ఒక రిజిస్టర్డ్ సెంట్రల్ పార్టీ నుంచి స్టేట్ వరకు అన్ని పార్టీల యొక్క సభ్యుల్ని పిలిచి, లాస్ట్ టైం 151 వచ్చినప్పుడు కానీ ప్రజలు ఎప్పుడు ఘంటాపదంగా దేశంలో ఎక్కడ లేనట్టు క్లిస్టల్ క్లియర్గా చెప్తున్నారండి. లాస్ట్ టైం 151 ఇచ్చినా, ఈసారి 164 ఇచ్చినా కానీ వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా, అంటే ప్రతి ఒక్క పార్టీకి కోర్ ఓటర్స్ ఉంటారు, కానీ ఎక్కువ మంది ప్రజలు కోరుకునేది మా జీవితాల్లో మార్పులు వచ్చేటువంటి రోడ్లు, కాలువలు, మున్సిపాలిటీ, స్కూల్స్, హాస్పిటల్స్, కరప్షన్ లేకుండా ఉండేది, మంచినీటి సదుపాయాలు, ఇలాంటివి చేయండిరా బాబు అని క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నారు. సో పార్టీలు కానీ, గెలిచిన నాయకులు కానీ, ఓడిపోయిన వాళ్ళు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారని నమ్ముతూ వాళ్ళు విశ్వసించి అలా ఓటేస్తున్నారు. దాన్ని నేను ఒక అర్థంలాగా ప్రజెంట్ చేస్తున్నాను. అంటే ఇది వాళ్ళ కోరిక ఏంటి, ఎక్కువ మంది కోరిక ఏం కోరుకుంటున్నారని ప్రజెంట్ చేస్తాను. మేబీ ఆ స్టేజ్ ఇచ్చినటువంటి ప్రజలకి మీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను. ఖచ్చితంగా దీన్ని బలంగా మీరు అనుకున్నటువంటి మార్పులు, ఏ పార్టీ అయినా ఓడిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు కానీ ఈ విధంగా నడిచేటట్టు నేను కృషి చేస్తానని మీకు. దీక్షా మీడియా ద్వారా కేకే గారిని ఒక 2 నెలల క్రితమే ఇంటర్వ్యూ చేశాము. కేకే గారికి నాకు 1 ఇయర్ నుంచి తెలుసు. కేకే గారికి చెందిన ప్రతి ఒక్క వీడియో సంవత్సర కాలంగా మన దీక్షా మీడియాతో మనం ప్రమోట్ చేస్తూనే ఉన్నాము. ఆయన నా మిత్రుడు అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. అలానే కేకే సర్వీస్ సంబంధించిన ప్రతి వీడియో 2 నెలల నుంచి ఆయన చేసిన ప్రతి వీడియో దీక్షా మీడియాలో పూర్తి స్థాయిలో మనం విడుదల చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆయన విజయం సాధించారో ఒక్క నిమిషం కూడా తేడా లేకుండా అన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చారు. కానీ ఈరోజు నేను పిలవంగానే, అన్న ఇక్కడ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు లోకల్ వాళ్ళు, అలానే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, అలానే మీరు నా స్నేహితుడు కాబట్టి అందరూ నన్ను అడుగుతున్నారు రండి అంటే, ఎంతమంది అడిగినా సరే, ఎమ్మెల్యే స్థాయి, మినిస్టర్ స్థాయి, అలానే శాటిలైట్ ఛానల్ వాళ్ళు అడిగినా సరే, లేదు దీక్షా మీడియాకి నేను అవకాశం ఇస్తాను, దీక్షా మీడియా కండక్ట్ చేస్తే నేనే వస్తానని చెప్పి నాతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయించిన కేకే అన్నకి ఒకసారి నేను. ఎన్టీఆర్ జిల్లా పెరుగంచిప్రోలు మండలం అనిగండ్ల పాడులోని చైతన్య హై స్కూల్లో అంతర్జాతీయ యోగా డే ఘనంగా నిర్వహించడం జరిగింది. స్కూల్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా యోగా డేకు ఒక ప్రత్యేకత ఉందని తెలియజేశారు. వ్యక్తిగత మానసికమైన ప్రశాంతతే కాకుండా సమాజ శ్రేయస్సుకు ఎంతో విలువైనది యోగా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ నగేష్ హాస్పిటల్ సిబ్బంది, స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పక్కకు వంచేటువంటి సూచన కుడి వైపు మీ చెవులను భుజాలకు సాధించే ప్రయత్నం చేయండి. కుడివైపు తలను వంచండి. మళ్ళీ నిదానం యథాస్థానంలో నిటారుగా, ఎడమ వైపుకి, మళ్ళీ నిటారుగా, కుడివైపుకి నిటారుగా, ఎడమ వైపుకి నిటారుగా, మరొకసారి కుడివైపుకి,
నిటారుగా, ఎడమ వైపుకి నిటారుగా. ఇప్పుడు తలను తిప్పేటువంటి సూక్ష్మ న్యాయం నిదానంగా. నందిగామ రైతుపేట సీఎం రోడ్ లో గల రావురి కాంప్లెక్స్ 2 లో నూతనంగా ఏర్పాటు చేసిన యూనివర్సల్ యోగా సెంటర్ యోగా గురుజీ గాడిపర్తి సీతారామరాజు వారి ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యోగా గురూజీ సీతారాం మాట్లాడారు. యోగా విశ్వవ్యాప్తమైనదని తెలిపారు. యోగా మన జీవన విధానం. యోగా ఒక నిరంతరమైన ప్రయాణం వంటిది. మంచి ఆరోగ్యం అనేది ఒక్కసారిగా వచ్చేది కాదు. మంచి ఆరోగ్యం నిరంతరమైన యోగా సాధన ద్వారానే వస్తుంది. క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తే ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితాన్ని అనుభవించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో 10 విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. యోగా గురించి గాడిపర్తి సీతారాం మహారాజ్ కి ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం అండి. అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మన సీఎం రోడ్డు రైతుపేటలో గల రావురి కాంప్లెక్స్ 2 పాత గవర్నమెంట్ ఆఫీస్ రోడ్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి యూనివర్సల్ యోగా సెంటర్ యోగా గురూజీ గాడిపర్తి సీతారామరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజున యోగాసనాలు చేయించడం జరిగింది. ఈ యోగా అనేది మనకి మన జీవన విధానం అండి. యోగా అనేది యూనివర్సల్. యోగా మన జీవన విధానం. యోగా చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. యోగా ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్. యోగా ఈజ్ ఏ వే ఆఫ్ జర్నీ. ఇది మన జీవన విధానం. యోగా అనేది ఒక నిరంతరమైన ప్రయాణం ఉంటుంది. యోగా చేయడం వల్ల మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఇది మంచి యోగా క్లాసులు నిర్వహిస్తామండి. మీ ఇంటి దగ్గర కూడా మేము యోగా క్లాసులు చెప్తాం. మీరు రాలేని పక్షంలో మీ ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే మీకు ఒక పర్సన్కైనా కానీ ప్రత్యేకమైనటువంటి థెరపీతో మీకు క్లాసులు చెప్పడం జరుగుతుంది. మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కానీ దానికి సంబంధించిన యోగాసనాలు ప్రత్యేకంగా మీ ఇంటి దగ్గరే మీరు రాలేని వాళ్ళకైనా కానీ చెప్పడం జరుగుతుంది. తక్కువ ఫీజు తోటి యూనివర్సల్ యోగా సెంటర్లో యోగా క్లాసులు రన్ చేయడం జరుగుతుందండి. ఇది మీరు చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నందిగామ రైతుపేట పాత గవర్నమెంట్ ఆఫీస్ రోడ్లో రావురి కాంప్లెక్స్ 2 యోగా గురూజీ గాడిపర్తి సీతారాం గారి ఆధ్వర్యంలో మేమంతా యోగాసనాలు చేసాం. ఆరోగ్యానికి మనిషి మానసికంగా దృఢంగా ఉండడం కోసం మనిషిలో ఉన్నటువంటి అనేక శారీరకమైనటువంటి ఇబ్బందులు అసహనానికి గురమైనటువంటి పరిస్థితులు కూడా మానసిక ప్రశాంతతని యోగా అనేది నేర్పిస్తూ ఉంటుంది. గాడిపర్తి సీతారాం చాలా చక్కటి యోగాను నేర్పుతూ ఉన్నారు. ఈ సెంటర్లో మార్నింగ్ సెక్షన్లో 2 బ్యాచ్లు, ఈవినింగ్ సెక్షన్లో 1 బ్యాచ్ నేర్పుతున్నాము. మేము మార్నింగ్ సెక్షన్ బ్యాచ్లో చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి యోగా అనేది ఆరోగ్యాలు పెంచుకోవడం కోసం, మానసిక ప్రశాంతత కోసం, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకునే విభాగంలో యోగా చాలా ఓకే స్టార్ట్. మరి ఈరోజు అంతర్జాతీయ యోగా సందర్భంగా యోగా గురూజీ గాడిపర్తి సీతారాం గారి ఆధ్వర్యంలో అందరూ యోగా నేర్చుకుంటున్నాం. అయితే మనకన్నా కానీ మన పిల్లలకు చదువుకున్న విద్యార్థులకు ఈ యోగా వినియోగించుకుంటే వాళ్ళ జ్ఞాపక శక్తి కోసం, వాళ్ళ ఏకాగ్రతగా చదువుకోవడానికి మంచి దోహదపడుతుందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం కృష్ణారావుపాలెం గ్రామంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలను తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సందర్శించారు. విద్యార్థుల చదువు మెనూ గురించి ఉపాధ్యాయులు అడిగి తెలుసుకున్నారు. వారానికి ఒకసారి మధ్యాహ్నం గురుకుల పాఠశాలకు వచ్చి తమతో కలిసి భోజనం చేస్తానని విద్యార్థులకు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసి బాగా చదువుకోవాలని విద్యార్థుల్ని సూచించారు. ఏ క్లాస్ నుంచి 3rd క్లాస్ నుంచి
కేజీబీవీ పాఠశాలకు ఆహ్వానిస్తున్నాం. అనురాధ ఎవరు చూడాలి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.